అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశివర్ధన్ అండి. నేను టీఎక్స్ బంజారా హిల్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లెక్క పనిచేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ చెస్ట్ పెయిన్, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏం చేపిస్తాం అనేది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి చెస్ట్ పెయిన్లో. కార్డియాక్ కంప్లైంట్స్ కూడా, కార్డియాక్ వల్ల వచ్చే డెత్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో. సో అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి, ఈ సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తూ ఉంటే. సో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ ఎప్పుడు మీకు అడ్వైస్ చేస్తారు అనేది మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఛాతీలో నొప్పి అంటే ప్రిడామినెంట్లీ ఇక్కడ మంట కానీ బరువుగా అనిపించడం, అది ప్రజెంటేషన్ ఛాతీ నొప్పి చాలామందికి చాలా టైమ్స్లో ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద డ్యూరేషన్, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ టైంని బట్టి చేంజ్ ఉంటుంది. వాటి సిమ్టమ్స్ అసోసియేటెడ్ ఫీచర్స్ని బట్టి వేరే వేరే క్రైటీరియాలోకి మనం పెట్టుకుంటాం మామూలుగా. అంటే ఒక ఫిజిషియన్ పెడతారు అలా, కార్డియాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ. సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మనం ఎప్పుడు చేపిస్తామనంటే, ప్రధానంగా కార్డియాక్ ప్రాబ్లమ్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాము. టిపికల్ కార్డియాక్ పెయిన్, ఎటిపికల్ కార్డియాక్ పెయిన్, నాన్ కార్డియాక్ పెయిన్ అని 3 విధాలుగా డివైడ్ చేస్తాము. అంటే ఇది ఖచ్చితంగా గుండె నొప్పి, లేకపోతే ఇది గుండె నొప్పి అయి ఉండొచ్చు, ఇది గుండె నొప్పి కాదు. ఈ 3 క్రైటీరియాలలో డివైడ్ అవుతుంది. క్లాసిక్ క్రైటీరియా అంటే టిపికల్. అది ఎలా చెప్తామనంటే, పేషెంట్ క్లియర్ కట్ స్వెట్టింగ్తో వస్తాడు, ఎదలో బరువుగా ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, పేషెంట్ స్మోకింగ్ ఉంటారు, లావ్ ఉంటారు. ఇవి క్లియర్ కట్ అండ్ ఈసీజీ చేయగానే మనకి అర్థమైపోతుంది ఇది క్లియర్ కట్ పేషెంట్కి కార్డియాక్ ప్రాబ్లం ఉందండి అని క్లియర్ కట్గా చెప్పేస్తారు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎటిపికల్ పెయిన్ ఉంటుంది. అంటే క్లాసిక్గా ఇలా రాదు. అది ఎవరికి వస్తుందంటే, కొంతమంది షుగర్ ఉన్న పేషెంట్స్కి, పోస్ట్ మెనోపాజల్ విమెన్కి, లేకపోతే యూజువల్గానే ఫీమేల్ పేషెంట్స్కి, ఎల్డర్లీ పేషెంట్స్కి కూడా ఎలా ఉంటుందని అంటే, పేషెంట్కి స్వెట్టింగ్స్తో కానీ ఇలా ఎదలో బరువుగా అలా రాదు. సో సింపుల్ జస్ట్ మైల్డ్ చెస్ట్ పెయిన్లా వస్తుంది, తినగానే కొంచెం ఎదలో బరువు అనిపిస్తుందండి అని వస్తారు మన దగ్గరికి. సో అటువంటి పేషెంట్స్కి మనము ఈసీజీ చేపిస్తాము. ఈసీజీలో క్లూస్ అన్నీ కొన్నిసార్లు క్లియర్గా ఉండవు. సో అటువంటి పేషెంట్స్కి ఏంటంటే ఈకో అడ్వైస్ చేస్తారు. ఈకోలో కూడా అన్నిసార్లు తెలియకపోవచ్చు. సో ఎందుకు ఇలా ఉంటుంది అని అంటే, ఈకో అనేది ఏంటంటే ఒక 25% ఆఫ్ ద హార్ట్ మయోకార్డియం ఇన్వాల్వ్ అయితేనే మనకి ఈకోలో చేంజెస్ తెలుస్తాయి. 25% కంటే తక్కువ ఉందనుకోండి, సో ఈకోలో మనకి చేంజెస్ అంత ఈజీగా అప్రిషియేట్ అవ్వవు. సో అటువంటి టైమ్స్లో ఏం చేస్తామంటే, మనం మిస్ చేసే రిస్క్ చేయలేం కాబట్టి పేషెంట్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేస్తాము. దాంట్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి మీకు, అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. లైక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో మీకు డాక్టర్ చెప్తారు, ట్రోపోనిన్ ఐ అని చెప్తారు, ట్రోపోనిన్ టీ అని చెప్తారు, హెచ్ఎస్సిఆర్పి అని చెప్తారు, ఎపోలైపోప్రోటీన్ బి అని చెప్తారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది టు పికప్ ద కార్డియాక్ డిసీజ్. సో అది కాకుండా టీఎంటీ అని రెగ్యులర్గా వింటూ ఉంటారు. స్ట్రెస్ మీకు ఈసీజీ టెస్టింగ్ అని అంటారు. ట్రెడ్మిల్ చేపిస్తారు మీతో. ఆ ట్రెడ్మిల్ చేసే టెస్ట్లో కూడా వీల్ ఏబుల్ టు పికప్ ద కార్డియాక్, అంటే పేషెంట్ కార్డియాక్ కంప్లైంట్ చెప్తున్నాడా లేదా అనేది. సో అది కాకుండా కొన్నిసార్లు అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. లైక్ డయాబెటిక్ పేషెంట్, బీపీ ఉంది పేషెంట్కి, స్మోకర్ ఉన్నాడు, ఒబేస్ ఉన్నారు. ఇటువంటి పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ వచ్చింది కానీ ఈసీజీలో బార్డర్ లైన్ చేంజెస్ ఉన్నాయి. అటువంటి పేషెంట్స్కి కొన్నిసార్లు సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ, ఇన్వాజివ్ కొర్నరీ యాంజియోగ్రామ్ కానీ చెప్తారు. యాంజియోగ్రామ్ అంటే మన గుండె దగ్గర నరాల్ని, బ్లడ్ వెజల్స్ని ఒక ఐదర్ సిటీ స్కాన్ ద్వారా కానీ, లేకపోతే ఇన్వాజివ్ యాంజియోగ్రామ్ అంటాం. అంటే ఇక్కడ చేతి దగ్గర నుంచి చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ తీసుకెళ్ళి గుండె దగ్గర పెట్టి అక్కడ టెస్ట్ చేసి చూస్తాము. సో వాటిల్లో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తారు. ఇవి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కంప్లైంట్స్, వాటికి చేపించిన ఇన్వెస్టిగేషన్స్ని బట్టి డాక్టర్ తీసుకునే కాల్ ఉంటుంది. సో ఇవి అండర్స్టాండ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమందికి క్లియర్ కట్గా మనం చెప్పవచ్చు ఇది కార్డియాక్ పెయిన్ కాదండి అని, కానీ కొంతమందికి బార్డర్ లైన్ ఉంటారు. ఈ బార్డర్ లైన్ కేసెస్ అనేవి పిక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏంటంటే సడన్గా మిడ్ నైట్ లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్వెట్టింగ్స్ వచ్చేసి కొలాబ్ స్టేట్లో వస్తూ ఉంటారు పేషెంట్స్. ఇది పిక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాటిని పిక్ చేయడం కోసం ఈ సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ ఈసీజీ ఉండొచ్చు, సెకండ్ ఈకో ఉంటుంది, థర్డ్ ట్రెడ్మిల్ టెస్ట్ ఉంటుంది, ఫోర్త్ మీకు యాంజియోగ్రామ్ అని చెప్తారు. యాంజియోలో 2 రకాలు, ఒకటి సిటీ కొర్నరీ యాంజియోగ్రామ్ అని ఉంటుంది, ఇంకోటి ఇన్వాజివ్ కొర్నరీ యాంజియోగ్రామ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఎలా డిసైడ్ చేయాలనేది అది డాక్టర్ కాల్. తీసుకునే డాక్టర్ మీ పేషెంట్ స్ట్రాటిఫికేషన్ని బట్టి, అంటే లో రిస్క్లో వస్తారా, హై రిస్క్లో వస్తారా, ఇంటర్మీడియట్ రిస్క్లో వస్తారా అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని డాక్టర్ తీసుకునే కాల్ ఉంటుంది అది. దాని తర్వాత కొన్నిసార్లు అన్ని చెస్ట్ పెయిన్స్ కూడా కార్డియాక్ పెయిన్స్ అయి ఉండవు. సో కొన్ని కేసెస్ ఉంటాయి, లైక్ అయోటిక్ డిసెక్షన్ వింటారు. అంటే మీరు రేర్గానే ఉంటుంది, అది అంత ఈజీ కాదు బయట తిరగడం. ఇంకోటి సిటీ పల్మనరీ యాంజియోగ్రఫీ అని చేపిస్తారు. ఇవి కూడా ఒక రకమైన సిటీ స్కాన్స్ అండి. అవి ఏం చేస్తారంటే, మన గుండె నుంచి బాడీ పార్ట్స్కి బ్లడ్ తీసుకుపోయే నరం ఉంటుంది, అయోటా అంటారు. అయోటాలో చీరిక
ఏర్పడితే దాన్ని పిక్ చేయడం కోసం డాక్టర్స్ ఇది అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కెటాస్ట్రఫీ వస్తుంది, అంటే పేషెంట్కి కంప్లీట్గా సడన్గా కొలాప్స్ అయ్యి దొరుకుతూ ఉంటారు ఈ పేషెంట్స్ కూడా. ఇది వెరీ ఇంపార్టెంట్ టు పిక్ దేమ్, అదర్వైజ్ వాళ్ళు కూడా ఎంబడే చనిపోయే రిస్క్స్ ఉంటాయి. అంటే అన్ని చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా హార్ట్ అటాక్స్ కాదు, అయోటిక్ డిసెక్షన్స్ ఉంటాయి, పల్మనరీ థ్రాంబో ఎంబోలిజమ్స్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా వేరే సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఈ ఇన్వెస్టిగేషన్స్ అర్థం చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ మిస్ అవుతూ ఉంటుందంటే డాక్టర్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ పేషెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో రిలేటివ్స్కి ఫోన్ చేయడము, వాళ్ళకి తెలిసిన డాక్టర్కి ఫోన్ చేయడము, ఇక్కడ టైం పోతూ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంటే వేరియస్ డిసీజెస్ ఉన్నాయి కార్డియాక్లో అండ్ బ్లడ్ వెజల్స్లో. దాన్ని బట్టి చేసిన అడ్వైజ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కాకుండా, అంటే ఇప్పుడు మనం సిటీ స్కాన్ దాకా వచ్చాము, ఇవి కాకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? గుండెలో కార్డియాక్ ఎంఆర్ఐ అని ఉంటుంది. అంటే కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే బ్లడ్ వెజల్ సన్నగా అయిపోతుంది, రక్తనాడి సన్నగా అయిపోవడం వల్ల గుండెకి తీసుకుపోయే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో కొంత పార్ట్ ఆఫ్ హార్ట్ చనిపోయి ఉంటుంది. సో దాన్ని రీవాస్కులరైజ్ చేయాలి, అంటే దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వడం కోసం డాక్టర్ కొన్నిసార్లు మీకు కార్డియాక్ ఎంఆర్ఐ అని లేకపోతే న్యూక్లియర్ పర్ఫ్యూజన్ స్కాన్ అని అడ్వైస్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అన్నెసరీ ఇన్వెస్టిగేషన్ కాదు. దీంట్లో ఏంటి అని అంటే పార్ట్ ఆఫ్ హార్ట్ బతికుంటేనే దాన్ని ఓపెన్ చేస్తే యూజ్ ఉంటుంది, లేకపోతే దాన్ని ఓపెన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇది తెలుసుకోవడం కోసం సమ్టైమ్స్ కార్డియాక్ ఎంఆర్ఐ ఫర్ వయబిలిటీ స్కాన్ అని స్పెసిఫికల్లీ మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో అక్కడ ఇవన్నీ ఎందుకు డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తున్నాము అని అంటే దిస్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ కార్డియాక్ పేషెంట్స్. సో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో ఇన్ రోమింగ్ అరౌండ్ అదర్ హాస్పిటల్స్, అక్కడ మనకి చాలా ఫెచింగ్ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు పికప్ థింగ్స్ అండ్ ట్రీట్ ద పేషెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.